హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గౌరవనీయురాలు మా రాష్ట్ర హోంమంత్రి పొంగలపూడి అనిత గారికి నాదొక చిన్న విజ్ఞప్తి. మీరు అవసరమైన విషయాల్ని వదిలేసి అనవసరమైన విషయాలకి ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారంటూ బయట వార్తలు వస్తున్నాయి మేడం. ఒకసారి చూసుకోండి. ఎందుకంటే గతంలో ఆడవారిపైన అత్యాచారాలు కానీ ఆడవారిని ఏమైనా చేయాలన్నా కానీ భయపడేవారు గత ప్రభుత్వ కాలంలో. ఎందుకో నాకు కూడా తెలియదు. వాళ్ళు తెచ్చిన దిశ యాప్ కూడా అద్భుతంగా పనిచేసేది. కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేడం ఆడవారిపైన దాడులు విపరీతంగా పెరిగాయి. ఇది పాపం మీకు తెలియదేమో, ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్ అయ్యిండు కూడా ఇవి తెలియట్లేదంటే మేమే ఆశ్చర్యపోతూ ఉన్నాం. ఎంత దారుణమైన ఘటన. 16 సంవత్సరాల పాపని టీడీపీ నాయకులు 14 మంది బెదిరించి ఎంత కాలంగా వేధించుకు తింటున్నారో ఆ విషయాలు మీకు తెలుసా తెలియదా? వార్తలు వచ్చాయి, అట్లీస్ట్ ఏం చదువుతున్నారా? అంటే మీరు ఏం చదువుతారో చదివితే ఎలా అర్థం అంతే కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాస్ కేసులో కూడా మీరు మాట్లాడుతూ ఉండగా ఆయన డిబేట్లు చేయకూడదని కోర్టులు చెప్పినాయి అంటూ చదువుకోమని మాకు హితవు పలికారు. కానీ చదివితే మేడం అందుట్లో కొమ్మినేని శ్రీనివాస్ డిబేట్లు చేయకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశించినట్టు ఎక్కడ లేదు. అంటే అలాగే మీకు ఆఫ్ నాలెడ్జ్ తో చదువుతున్నారేమో మాకు అన్ని డౌట్లు వస్తున్నాయి. ముఖ్యంగా మీరు టీచర్ వృత్తి చేసి వచ్చారు, గతంలో మీరు టీచర్ గా ఉన్నారు. మీరు కూడా చదవడం రాదా, లేకపోతే పరిస్థితులు తెలిసి కూడా నెలకొని ఉంటున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రాజమండ్రిలోనే చూడండి, ఒక మైనర్ బాలిక పైన ఆదిరెడ్డి వాసు టీడీపీ నాయకుడు, ఆయన అనుచరుడు సత్యదేవ్ అనే వ్యక్తి ఒక మైనర్ బాలికని ప్రేమిస్తున్నా అని చెప్పి పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పి మాయ మాటలు చెప్పి గర్భవతి చేసిన ఘటన మీకు తెలుసా తెలీదా? తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? తెలియకపోతే మీకు ఎందుకు తెలియట్లేదు? మీరు నిద్రపోతూ నటిస్తూ ఉన్నారా? ఈ ప్రశ్నలు మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నాం మేడం. ఎందుకంటే మీరు హోమ్ మినిస్టర్ గా ఉండి దిశ యాప్ పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. చూడండి, ఉపయోగం లేకుండా పోయింది. కేసులు ఇస్తే తీసుకోవట్లేదు పోలీస్ స్టేషన్లో. మీరేమో గొప్పగా కేసులు తగ్గినాయి అని గొప్పగా చెప్పుకుంటారు. కేసులు ఎక్కడ తీసుకున్నారు పోలీసులు? తీసుకోవట్లేదు కాబట్టి తగ్గుతాయి, అందులో డౌటే ఉంది. అయితే రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆయన అనుచరుడు సత్యదేవ్ అంట మేడం. ఆయన నిర్వాహకం కనుక మీకు తెలిసినట్లయితే ఒక్కసారి స్పందించండి. గతంలో అనవసరమైన విషయాలకి మీరు వచ్చి స్పందించారు కదా, అలాగే స్పందించండి. దళిత బాలిక మాయమాటలు చెప్పాడు, లోబర్చుకున్నాడు, గర్భవతిని చేశాడు, పెళ్లి చేసుకోమంటే అతనికి అప్పుడు క్యాస్ట్ గుర్తొచ్చింది. అమ్మాయితో కలిసి తిరిగినప్పుడు, అమ్మాయితో బెడ్ షేర్ చేసుకున్నప్పుడు, అమ్మాయితో మాయమాటలు చెప్పినప్పుడు, అమ్మాయితో ఆనందాన్ని పొందినప్పుడు ఈ యదవన కొడుక్కి కులం గుర్తురాల. ఇప్పుడు కులం గుర్తొస్తుంది. ఇటువంటి యదవల్ని రాడ్డు కాల్సి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఇట్లాంటి చెత్త నాయలుగాల్ని వెనకేసుకొస్తారా మీరు? లేదంటే మీడియా పెట్టి అట్లాంటి వ్యక్తులు పడే శిక్ష గురించి మాట్లాడతారా? చెప్పండి. కులం తక్కువ దాని అంటూ పక్కన పెట్టాడంట. ఎప్పటికప్పుడు అడిగిన ప్రతిసారి పెళ్లి చేసుకుంటా అంటే రేపటి పోస్ట్ పోన్ చేసుకుంటూ 8 నెలలు గర్భం వచ్చేలాగా చేసి చివరికి సిజరేన్ చేసి పాప పుడితే వైద్యం అందనివ్వకుండా సిగ్గులేదురా నీ బతుక్కి, నీ అమ్మని నెట్టకనిందిరా చెత్త ఎదవనా కొడక అని తిడుతున్నారు మేడం ప్రజలు. ఎందుకంటే తల్లి బాధ పిల్లల్ని కనేటప్పుడు ఎంత ఉంటుందో ఆ పిల్ల దూరమైనప్పుడు కూడా అంతే ఉంటుంది. అటువంటి పురిటిలో బిడ్డని వైద్యం అందనివ్వకుండా చంపేపించారంటే ఈ నా కొడుకుల్ని ఏమన్నా తప్పులేదు మేడం. ఈ నా కొడుకుల్ని ఏమన్నా తప్పులేదు. సిగ్గు శరం. నిజంగా ఒకే అమ్మకి కనుక వీళ్ళు పుట్టుంటే ఇటువంటి పని చేయగలుగుతారా మేడం? ఒకే తండ్రి అయి ఉంటే ఇటువంటి పని చేయగలుగుతారా? ఆ అమ్మాయిని మాయమాటలు చెప్పి లోబరుచుకొని గర్భవతిని చేసి చివరికి బేబీ పుడితే తనకు కూడా వైద్యం అందని ఇవ్వకుండా, ఎందుకంటే పుడితే ఎక్కడ వీడికి కట్టబెడతారో, ఎక్కడ వీడిని పెంచుకోమంటారని చెప్పి తనని పురిట్లోనే పాపకు వైద్యం అందకుండా చంపేశారు. ఇది టీడీపీ నేతల ఒత్తిడితో ఉంటే కేసు పెట్టకుండా ఉన్నారంట పోలీసులు. ఈ పోలీసు న్యాయాలయాలని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మనిషి పుట్టకు పుట్టారా? నీ కూతురికి అదే జరిగితే అలాగే చేస్తారా పోలీసులు? బతుకులేం బతుకులరా మీ, నాకు అర్థం కావట్లేదు అని అందరూ అంటూ ఉన్నారు సార్. ఎందుకంటే పోలీసులు మరి ఇంత దారుణంగా కేసు పెట్టకుండా ఎలా ఉంటారు? ఇంత దారుణంగా జరుగుతుంటే టీడీపీ నేతల ఒత్తిడితో ఘటనను తొక్కిపెట్టిన పోలీసులు. ఈ నెల 4న కలెక్టర్కు బాధితురాలు కుటుంబం ఫిర్యాదు.
పోలీసులు తొక్కు పెడతారు, సిగ్గుండాల. శాలరీలు తీసుకోవట్లేదా? కలెక్టర్ ఫిర్యాదు చేశారంట. పెళ్లికి వారం రోజులు గడువు అడిగి అట్నుంచి అటు మనోడు పరారయ్యాడు. వైఎస్ఆర్సీపీ నేతల జోక్యంతో కేసు అనేది పెట్టారంట. అసలు విషయం కూడా ఏంటంటే వాళ్ళ మదర్ చెప్తుంది వినండి. ఏమని చెప్తున్నారంటే ఆవిడ దళిత మైనర్ 17 years అంట. బాలికను ప్రేమతో పేరుతో వంచి బిడ్డను కని ఆపై పెళ్లికి నిరాకరిస్తూ డబ్బులు ఇస్తామని చెప్పి సెటిల్మెంట్ చేసుకుందాం రావంటూ పంచాయతీలకు పిలుస్తున్నారంట. నీ పిల్లల్ని కూడా ఎవడో కూడా ఇలాగే రేప్ చేసి కడుపులు చేస్తారు. అప్పుడు కూడా సెటిల్మెంట్కి పిలిచి సెటిల్మెంట్ చేసుకున్నాయా అందరూ. ఎవడైతే సెటిల్మెంట్కి పిలిచాడో వాళ్ళ కన్న కూతుర్ని కూడా అలాగే ఎవడో ఒక పొడి దగ్గర పడుకొని వస్తారు. అప్పుడు ఇలాగే పిలిచి సెటిల్మెంట్ చేయండి, చాలా బాగుంటది. ఓకే, ఆవిడ వాళ్ళ మదర్ ఏమంటుంది, పెళ్లితోనే నా కుమార్తెకి న్యాయం జరుగుతుంది. ఇది కరెక్ట్ వాడు, ఎందుకంటే మోసం చేశాడు కదా వాడు మాయమాటలు చెప్పి. పెళ్లితోనే నా కుమార్తెకి న్యాయం, సత్యదేవ్ నా కుమార్తెని వివాహం చేసుకుంటేనే న్యాయం జరుగుతుంది. ప్రేమ పెళ్లి అని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసి గర్భవతం చేసి పిల్లని పురిట్లోనే వైద్యం అందకుండా చంపేసి ఆ కేసు పెడితే ఆ కేసును కూడా తీసుకోకుండా చేసిన ఇటువంటి దుర్మార్గుడి పైన ఇంకా మీరు ఆశలు పెట్టుకున్నారమ్మా. ఇట్లాంటి పనికి మాలిన చెత్త నా కొడుకులు చట్టం ముందుకు తీసుకుని శిక్ష వేయండి అమ్మా, శిక్ష వేయండి. అయితే సత్యదేవ్తో వివాహం జరిగినప్పుడే నా కూతురుకి న్యాయం జరుగుతుంది. అప్పుడే తన కూతురు సమాజంలో తలెత్తుకొని తిరుగుతుంది. డబ్బులు ఇప్పిస్తా అంటూ చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా కొంతమంది అధికారులు వచ్చి చెప్తూ ఉన్నారు, మాకు డబ్బు పైన ఆశ లేదు. ఆ సత్యదేవ్ గడు ఎక్కడున్నాడో పట్టుకురండి, నా కూతురికి జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి, లేదంటే కటకటాల వెనుక కూర్చోపెట్టండి. పోక్సో చట్టం ఓపెన్ చేసి పెట్టారు. ఇది జరుగుతుంది. మేడం గారు చూశారు కదా, మరి దీనిపైన స్పందిస్తారు మీరు? అదేదో రోడ్డు మీద పిల్లల్ని కాళ్ళపైన కొడితే తెనాలిలో దాన్ని వెనకేసుకొచ్చినట్టు ఏముంది, మా వాళ్ళే తప్పు చేస్తే ఏమైంది, క్షమించండి, క్షమాపణే గొప్పది అని చెప్తారా బయటకు వచ్చి? అనిత మేడం, హోమ్ మినిస్టర్ అనిత మేడం, అనితమ్మ గారు చెప్పండి, ఏంటి మరి ఏం చేద్దాం? ఇప్పుడు మాట్లాడరు కదా మీరు, ఎందుకంటే ఇక్కడ ఉంది మీ టీడీపీ నాయకులు, అక్కడ 14 మంది కలిసి తండ్రి కొడుకు మరి చండాలంగా తండ్రి కొడుకు కూడా కలిసి ఒక అమ్మాయిని పాడు చేస్తారు. అయినా కూడా మీరు మాట్లాడరు. మీరు ఎప్పుడు మాట్లాడడానికి వస్తారంటే చంద్రబాబు నాయుడికి అపకీర్తి వస్తుంది కదా. ఎప్పుడు పొన్నవోలు సుధాకర్ గారు క్లియర్ గా చెప్పారు కదా, సాక్షి శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు, ఆయన సుప్రీంకోర్టు వదిలేసింది బేషరతుగా. దాన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఏదో గొప్పగా అరెస్ట్ చేశామని చెప్పుకున్నారు. కానీ అది కాదు, తప్పుగా అరెస్ట్ చేశారా అని కోర్టు ముట్టిగా లేసి పోలీసులకు కూడా సమన్లు పంపిస్తానని చెప్పి పాపం కొమ్మినేని శ్రీనివాసరావు గారిని విడుదల చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకుంటుంది. ఎందుకంటే మా అరెస్టులను తేలి కొమ్మినేని ఏం పీకలేకపోయారనేసి అందరూ చెప్పుకుంటున్న తరుణంలో మీరు వచ్చి దానికి ఆజ్యం పోస్తారు. దానికి డిబేట్లు చేయొద్దన్నారు, అదన్నారు, ఇదన్నారు అనేసి అందులో ఉందని చెప్పి ఎవరు చెప్పారు మేడం? మీకు చదువుకున్నారా? మమ్మల్ని చదువుకొని సజెషన్ మీరు చదువుకున్నారా? అలా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పరువు పోయినప్పుడు ఇట్లాంటి వచ్చి ఆ గరువు కేకలు, గోపు కేకలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు మేడం గారు. ఇటువంటి ఆటలు అరవండి మేడం. మీరు కూడా దళితురాలే కదా, దళిత మహిళకే కదా అన్యాయం జరుగుతుంది, దళిత పిల్లలకే కదా. మాట్లాడండి, మరి మాట్లాడరా? అధికారం వస్తే దళితులు కాస్త అగ్రవర్ణాలు అయిపోయారా మీరు? న్యాయం జరగాల్సిన విషయాల్లో మాట్లాడకుండా అన్యాయం జరిగిన విషయాల్లో మాట్లాడి అదేదో గొప్పలా చెప్తారంటే మీరు ప్రజలు చూస్తూ ఉండరా? ఎన్ని మీడియా ఛానల్స్ మీకున్నా కూడా, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ గా మీకు తెలుసు కదా. మీరు మాట్లాడే ఒక్క భాషని ప్రతి దాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లి మిమ్మల్ని పరువు తీస్తారని తెలియట్లేదు మీకు? ఏమో నాకైతే అర్థం కాదు. చెప్పేవాడు కూటమివాడైతే వినేవాడు ఎర్రిపప్ప, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ పాపకి న్యాయం జరగాలి మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.